ఫ్రెండ్స్, బాగున్నారా? నేను బాగున్నాను, మీరు బాగున్నారని ఆశిస్తున్నా. నేను చేస్తున్న ఈ చిన్న చిన్న వీడియోలు మీకు నచ్చుతున్నాయి అని కూడా నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే, నేను మాట్లాడేది వాస్తవం అని మీరు తలంచుకుంటే వేరొకరికి పంపించండి. అది నాకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. మరొక వీడియో చేయాలనే ఆశక్తి కూడా నాలో ఉంటుంది. ఈరోజు ఒక మాట చెప్పాలని చెప్పేసి మీ దగ్గరికి వస్తున్నా. ఏంటనంటే, మనం చెట్లను చూసినప్పుడు చెట్లు చాలా ఆత్మీయమైన జీవిత సత్యాలను మనకి నేర్పుతూ ఉంటాయి. వాస్తవంగా మనం చెట్టే అనుకుంటాం, కానీ ఆ చెట్టుని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎన్నెన్నో సత్యాలు దాని ద్వారా మనం నేర్చుకోవచ్చు. నేను అన్నీ చెప్పను, కానీ ఒకటి మాత్రం నేను చెప్తాను. ఏంటిదనంటే, ఒక సీజన్ వస్తుంది, పచ్చగా ఉన్న చెట్టు కూడా ఆకులన్నీ రాలిపోయి ఎండిపోతూ ఉంటుంది. ఇది మనం ఎక్కడ చూస్తామంటే, ఏ చెట్టులో బాగా చూస్తామంటే ఉసిరి చెట్టు. ఏ చెట్టు? ఉసిరి చెట్టు. పెద్ద పెద్ద కాయలు ఉండే ఉసిరి చెట్టులో ఈ యొక్క విషయాన్ని మనం గమనించగలుగుతాం. మా ఇంట్లో ఉంది ఆ ఉసిరి చెట్టు. ఈ ఉసిరి చెట్టు ఎప్పుడూ కూడా కాపు కాసేసిన తర్వాత ఆకులన్నీ రాలిపోయి చెట్టు అసలు చచ్చిపోయినట్టు ఉంటుంది, ఎండిపోతుంది. ఒక కాకు కూడా ఉండదు. అయిపోయింది దీని పరిస్థితి అన్న భావన మనకు కలుగుతూ ఉంటుంది. కానీ కొన్ని రోజుల తర్వాత ఒక్కొక్క ఆకు మళ్ళా పచ్చగా అయిపోతుంది. అవ్వడమే కాదు, చాలా కాయలను కూడా అది కాపు కాస్తా ఉంటుంది. కొన్నిసార్లు ఈ ఉసిరి చెట్టు ద్వారా మనం ఏం గమనించవచ్చు అంటే, మన జీవితాన్ని ఒకసారి మనం పోల్చి చూసుకోవచ్చు. ఎందుకనంటే, ఉసిరి చెట్టు ఆకులు ఎలా రాలిపోయినాయో అలాగే మన జీవితం కూడా కొన్నిసార్లు ఎండిపోయినట్టు ఉంటుందండి. ఇంకా అనవసరం, జీవితం అయిపోయిందంతా, ఇంకా నేనేం సాధించలేను, వేస్ట్, నా జీవితం అయిపోయింది అన్న భావన కలుగుతూ ఉంటుంది. కలగలేదా? ఆలోచించండి, మీరు ఆలోచించండి. చాలాసార్లు ఉంటుంది. కానీ అటువంటి సమయంలో ఉసిరి చెట్టు ఎలాగైతే ఓర్పు కలిగి ఉందో, అలాగనక కొన్ని రోజులు ఓర్పు కలిగి ఉంటే, ఆ రాలిపోతున్న సమయంలో ఆ ఉసిరి చెట్టు ఏమీ మాట్లాడుకోకుండా పరిస్థితులకు తలవొగ్గి రాలిపోవడానికి ఒప్పుకుంటే కొన్ని రోజులు మూడుబారిపోయినట్టుంటుంది. కానీ ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో ఆ ఉసిరి చెట్టు తిరిగి పచ్చగా మారుతుంది. మారడమే కాదు, మంచి ఉసిరికాయలను కూడా ఇస్తుంది. నీ జీవితం, నా జీవితం కూడా ఈ పాఠాన్ని ఖచ్చితంగా అంగీకరించాలి. సమయం అనుకూలించని టైంలో వెయిట్ చేయి, పరిస్థితులకి తల ఒగ్గి ముందుకు సాగు. సమయాన్ని యాక్సెప్ట్ చేయి, పరిస్థితుల్ని యాక్సెప్ట్ చేయి, అంతేగాని కంగారు పడబాకు. చాలాసార్లు ఇది నేను చేశాను, కంగారు పడ్డా, భయాందోళనకు గురయ్యా. కానీ ఈ విషయాన్ని దేవుడు నాకు బయలుపరిచినప్పుడు వెయిట్ చేయాలి. ఒక మాట ఉంటుంది, ఏంటనంటే, ఓర్చుకుంటే గుడ్డు సట్టెడు. అర్థం కాలేదా? కోడిగుడ్డు, నాటు కోడిగుడ్డు మీకు కోడి పెట్టింది, మీ ఇంట్లో పెట్టింది కదా అని వెంటనే ఆమ్లెట్ వేసుకుంటే ఎంత వస్తుంది? చిన్న ఆమ్లెట్, ఉల్లిపాయ వేసుకుంటే కొంచెం. అదే కోడిగుడ్డుని 10 గుడ్లు, 12 గుడ్లు, 19 గుడ్లు, 21 గుడ్లు పెట్టేదాకా వెయిట్ చేసి పొదిగిన తర్వాత వాటిని పిల్లలు చేసి, తర్వాత వాటిని పెద్ద వాటిని చేస్తే ఒక చిన్న గుడ్డు కూడా ఏమవుద్ది? 1 కేజీ కూర అవుద్ది. వాస్తవం. పరిస్థితులు కంగారు పడిపోయి ఆ క్షణాల్లో నిర్ణయాలు తీసుకుంటే కొంచెమే ఫలితం, కానీ ఓర్చుకుంటే మాత్రం
గుడ్డు కాస్త కేజీ కూర ఎలా అవుతుందో నీ జీవితం కూడా అలా అవుతుంది. వెయిట్ చేద్దాం. చెప్పినంత తేలికైతే కాదు, కానీ వెయిట్ చేయాలి. వెయిట్ చేయాలి. వస్తాయి, మంచి రోజులు వస్తాయి. ఒకసారి నేను అరకు ప్రాంతానికి వెళ్ళా. అరకు ప్రాంతంలో అడవుల్లో ఒక నెల రోజులు ఉన్నా. ఆ టైంలో కొండలు ఎక్కాల. కొండ ఎక్కుతున్నప్పుడు కష్టంగానే ఉంటుంది, అమ్మో ఎక్కలేని పరిస్థితి. కానీ కొండ శిఖరానికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా కొండ దిగే పరిస్థితి కూడా ఉంటుంది. ఎక్కుతున్నప్పుడు కష్టంగా ఉంటుంది, దిగుతున్నప్పుడు తేలిగ్గా ఉంటుంది. రైట్, జీవితమే ఒక కొండ. కొన్నిసార్లు కష్టంగా ఎక్కుతాం, కానీ కష్టంగా ఎక్కిన తర్వాత గమ్యం చేరిన తర్వాత సుఖంగా దిగుతాం. ఎక్కిన కష్టాన్ని మర్చిపోయేలాగా పరిస్థితులు చేస్తాయి. ఇప్పటికే చాలామంది ఈ అనుభవాలు గుండా వెళ్ళారు అనేది నా ఆలోచన. ఆలోచించండి. ఎండిపోయినట్టు నీ జీవితం ఉందా? ఏం కాదు. వెయిట్ చేద్దాం. చెయ్యకపోతే కష్టం. ఇంకో మాట చెప్తాను. మా నాన్నగారు ఈ మాట చెప్పారు ఒకసారి నాకు. నాన్న ఏంటి నాన్న, ఏది చేసినా కానీ ఫలితం ఉండట్లేదు, ఏంటి నాన్న అని చెప్పి బాధపడినప్పుడు, ఒరే నాకు పెద్ద ఆయన చెప్పాడురా, ఆ మాట నేను నీకు చెప్తున్నాను. ఆముదం రాసుకుని కింద పడి మట్టిలో డొర్లాడినా అంటుకునే రోజు రాకపోతే ఏది అంటుకోదురా. అంటుకునే రోజు వస్తే కనుక నువ్వు ఆముదం రాసుకో అవసరంలా, అది ఖచ్చితంగా అంటుకుంటుంది. వాస్తవం. కొన్నిసార్లు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండదు, కానీ ఆ టైం వస్తే మాత్రం ఖచ్చితంగా జరుగుద్ది. వాక్యానుసారంగా చెప్పాలి అని అంటే కనుక సొలొమోన్ అంటాడు కదా, ప్రతిదానికి సమయం ఉంది. పుట్టడానికి సమయం ఉంది, చావడానికి సమయం ఉంది, ప్రతిదానికి సమయం ఉంది. నీ ప్రయత్నం నువ్వు చేసుకుంటా వెళ్ళిపో, ఆ సమయంలో ఫలితం నీకు వస్తుంది. కాబట్టి నేస్తమా, కృంగిపోవద్దు. పరిస్థితి బాగాలేదని బాధపడద్దు. వెయిట్ చేయడంలో గొప్ప ఆశీర్వాదం ఉంది. వెయిట్ చేస్తావు కదా, తొందరపడి నిర్ణయాలు తీసుకోబాకు. వెనకాల ఉన్న కుటుంబం పాడైపోద్ది. జాగ్రత్త. మళ్ళా వస్తాను మరొక వీడియోతో. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి వేరొకరికి పంపించు. అవసరం లేదనుకుంటే చూసేసి వదిలేసి. థ్యాంక్ యూ. బాయ్.